ఓం గురుభ్యో నమ శ్రీ గురుభ్యో నమ లక్ష్మీ నరసింహస్వామి నమ. ఈరోజు మనము సంక్రాంతి పండుగ 2026 13వ తేదీ భోగి పండుగ వస్తుంది. 13వ తేదీ భోగి పండుగ ఏంటి అసలు? భోగి పండుగ రోజు ఏం చేస్తాం? మూలలు ఉన్నవన్నీ తీసుకొచ్చి బయట పడేసి కాల్ చేస్తాం. ఎందుకు మూలన పడుతున్నాయి? మనకు శీతాకాలం అంతా కూడాను ఏదైనా తెచ్చి ఒక నెల స్టాక్ పెట్టుకుందామంటే ఇమీడియట్ పురుగు పట్టేస్తుంది. ఈ చలికి ఏం చేస్తాయి? చెక్క తలుపులు కూడా చెమ్మ పట్టేసి ఉబ్బుతాయి. తలుపులు కూడా పట్టవు, మనకు కొల్లాలు కూడా చక్కగా పట్టవు. అలాగే మానవ దేహాలలో కూడా చలికి చర్మం అంతా చిట్లిపోతుంది. కావలసినటువంటి వాటర్ కంటైన్ లోపలికి వెళ్ళదు. చలికి నీళ్ళు తాగం, కాఫీలు టీలు పోసేస్తాం. తెలిసి అనర్థాన్ని తెచ్చిపెట్టుకుంటాం. అందులో నేను కూడా ఉన్నాను మీలో. సో వాటర్ తాగితే ఆ వాటర్ మనల్ని చర్మం స్కిన్ పగలకుండా ఉండటానికి, రక్తం తిక్కవ్వకుండా చక్కగా ఉండటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క భోగి రోజు మనం ఈ పాతపడిన వస్తువులన్నీ కాల్చేస్తాం. అలాగే మూలల్లో ఉన్న ముసలాళ్ళు చనిపోతారు. అలాగే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే, బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలాగే పెరాలసిస్ స్ట్రోకులు రావడం, ఇవన్నీ ఈ చలికాలంలోనే ఎక్కువగా వస్తాయి. ఎప్పుడైతే మనకు ఆశ్వీజ మాసం నుంచి స్టార్ట్ అవుతుందో నెమ్మదిగా చలి, తారాస్థాయికి చలి వెళ్ళినప్పుడు డిసెంబర్లో సంక్రాంతి, జనవరి ఇవి రెండు తారాస్థాయిలో ఉంటాయి. మనకు ఎండకి ఎండ, చలికి చలి ఉంటుంది. ఇది చాలా ఇదిగా ఉంటుంది, గమనించండి. సో ఇలాంటి టైంలో భోగిని మనం చేసుకుంటాం. భోగిని ఎందుకు చేసుకోవాలి? భోగి పళ్ళతోటి స్నానం ఎందుకు చేయిస్తారు? ఈ భోగి పళ్ళతోటి స్నానం చేయించడం మూలంగా వాళ్ళకి నిగూఢ అర్థం ఏంటంటే, స్నానం చేసి తర్వాత పిల్లలకు ఆ స్నానం చేయించి పట్టుబట్టలు కట్టి నగలేసి అలంకరిస్తారు. ఈ బదరీ పళ్ళ రేగు పళ్ళని కూడా తినిపిస్తారు. మంచిది హెల్త్ కానీ, సిట్రస్ మంచి హెల్తీ ఫుడ్ అనేది తినిపిస్తారు. సీజనల్ ఫుడ్ మళ్ళా దొరకాలంటే దొరకదు. దీనికి ఈ పూజలు చేసుకోవటం, ఇల్లంతా శుద్ధి చేస్తాం. పూర్వం మనకు రైతాంగం ఉండేది, సంవత్సరానికి ఒక్కసారి శుద్ధి చేసుకుంటాం. ఇది మొత్తం ఇప్పుడైతే తొలకరల నుండి పంట వేస్తారు. పంట వేసినప్పటి నుంచి పొలాలలోనే ఉంటారు. పంటలన్నీ చేతికి వచ్చిన తర్వాత వాళ్ళకి రిలాక్సేషన్ ఇక్కడ దొరుకుతుంది, ఈ పండగకు దొరుకుతుంది. అవన్నీ అమ్ముడుపోయి చేతి నిండా డబ్బులు ఉండి ఈ పండగ లక్ష్మీప్రదంగా చేసుకొని పాత నూనె పడేసి కొత్తవి కొనుక్కొచ్చుకొని అన్నీ చేసుకొని ఈ యొక్క భోగి రోజు ఎంజాయ్ చేస్తారు. రైతుకు విరామం లేదు, రైతుకు శ్రమే తప్ప రెస్ట్ ఉండదు. ఈ పండగ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ గొబ్బిళ్ళు పెట్టడం, సంక్రాంతి ముగ్గులు వేయటం, ఆటలు ఆడటం, దేవుళ్ళని తోముకోవడం, అది భోగి రోజు శుభ్రత అంతా అయిపోతుంది. అందుకనే భోగి రోజు దేవుడిని కటికి పెట్టేసి పూజించి ఏదో కొంత కట్టె పొంగలి, మన ఆంధ్ర సైడ్ బాగా చేస్తారు మన వాళ్ళు. ఏది ఒక పెసరపప్పు బియ్యంతో కూడినటువంటి దాన్ని ఆ ప్రసాదాన్ని అయ్యవారికి పెట్టేసి విష్ణుమూర్తికి చక్కగాను దానికి చట్నీలు అంటే మనం వేసుకుంటాం, ఆయనకి ఏం పెట్టాం, నెయ్యి వేసి ఉప్పుతో కూడినటువంటి కట్టె పొంగలి పెట్టి ప్రసాదం చేస్తాం. అది అందరం భోజిస్తాం. ఇది భోగికి ఉన్నటువంటి లక్షణం. ఇక్కడి నుంచి మనసు కూడా స్థిరపడుతుంది. చలి కంట్రోల్ అవుతుంది. డే టైము చల్లగాలు వస్తుంటాయి, నైట్ టైము. ఈ టైంలో ఎక్కువ మీకు చర్మం చిట్లుతుంది. రెండు ఈక్వల్ అనేసరికి ఏంటి ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇక పెద్దలు మనకి ఎంతో చెప్పారు, తలంటడం ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ ఆచరించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నిండు పండగ. నిండు పండగ రోజు ఏం చేస్తాము? 14వ తేదీ వచ్చిందండి ఈ సంవత్సరం, 26 జనవరి 14 మకర సంక్రాంతి. మకర రాశికి భూమి వెళ్తుంది. సూర్యుడు అంటారు మన ఇప్పుడు పంచాంగాలలో. భూమి యాక్చువల్ భూమి సైంటిఫిక్ ప్రకారం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆ రోజు సూర్యకిరణాలు స్ట్రైట్గా పడతాయి. ఇంకా ఉత్తరాయణం స్టార్ట్ అయింది అనడానికి మనకు మంచి సింబల్. అప్పుడు పితృదేవతలు మనము ఎన్ని రోజులు మనతో ట్రావెల్ చేసి మన మీద మనకు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రారంధాన్ని బట్టి ప్లస్ మైనస్ జరిగినటువంటి అనారోగ్యం కావచ్చు,
ఆదాయం కావచ్చు, ఏవైనా జరిగినవి ఇప్పుడు వీళ్ళని ప్రశాంతింపచేయడానికి నదీ తీరాలలో పిండాలు పెట్టేసి వదిలేసి అక్కడ స్నానం చేసి ఇంటికి వచ్చి మళ్ళా మనం మామూలుగా దేవునికి నైవేద్యం వండి పెట్టుకునే భోజనం చేసే ఆనవాయితీ మనకుంది. ఇండియన్ కల్చర్లో అది ఉంది. అది చేయాలి. ఎందుకంటే ఆ కిరణాల వెంబడే పితృదేవతలు స్వర్గలోకానికి మోక్షానికి వెళ్ళిపోతారు. మోక్షం ఇంక వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ సూర్యలోకం నుంచి వెళ్తేనే మోక్షం చేరువవుతుంది. చంద్రమండలం వరకు వెళ్తే ఇప్పుడు సాసర్లు అంటున్నారు. పితృదేవతలు వాళ్ళంతా భ్రమపడకండి, ఏంది ఎక్కడి నుంచో ఖగోళం నుంచి ఊడిపడి మా పిరికి దాటికి వస్తారు, మమ్మల్ని చంపేస్తారని కాదు. ఇప్పుడు వచ్చే పీసీఓడీలు, పిల్లలకి లేట్ మ్యారేజెస్ ద్వారా సంతానం కలిగకపోవడం, వాళ్ళ గర్భంలోకి వచ్చి కర్మక్షయం చేసుకొని ఉత్తమ లోకాలు వెళ్ళాలనుకునే వారికి దారి లేక వాళ్ళు డైరెక్ట్ పితృలోకాలు వదిలి, పితృలోకాలు అంటే ఎక్కడ లేవు, చంద్రమండలం మీదే ఉన్నాయి. నార్త్ పోలు రాహువు, దక్షిణ సౌత్ పోల్ కేతువు. మోక్షానికి వెళ్ళాలంటే ఈ పౌర్ణిమ రోజు మనకు సాధన చేసుకుంటే వెళ్తారు. అమావాస్య రోజు ఈ యొక్క తాంత్ర పూజలు అవి చేస్తాం. అది మనకు అంత పీడాకాలం అని చెప్పుకోవాలి. కాబట్టి ఈ రెండింటి నుంచి వదిలించుకోవటానికి మనం చేసే ప్రయత్నమే ఈ మకర సంక్రాంతి. ఇంకా కనుమ అంటే ఎంజాయ్, ఆటలు ఇవన్నీ అదొక గందరగోళం. పూజ ఏముండదు. ఈ 2 రోజులు తెచ్చుకున్న బట్టలు, కొత్త బట్టలు అవన్నీ వేసుకొని సామూహికంగా అందరూ కొంత ప్రాంతానికి వెళ్ళి అక్కడ కోళ్ళ పందాలంటూ, ఈ యొక్క కోళ్ళన్న అంటూ, రన్నింగ్ రేసులు అంటూ అనేక రకాలైనటువంటి జోష్, ఇన్ని నెలలు పండించిన పంట, డబ్బు, బట్టలు అన్నీ ఒంటి నిండా ఎక్కువ డబ్బులు వచ్చిన వాళ్ళు నగలు, ఈ గృహాలు కొనుక్కోవటం, పొలాలు ఇంకా పెంచుకోవటం, ఆ జోస్ తోటి 3 రోజులు ముచ్చటగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ఇది ఉంది. చక్కగా అందరూ ఈ పండుగను జరుపుకొని మీ జీవితాన్ని సవ్యంగా మార్చుకొని, జాతకాలను మీరు వ్యతిరేకపరచకండి. అదంతా తప్పు. అలా చెప్తుంటారు నాస్తికు, మనకు దేవుణ్ణి నమ్మని వాళ్ళు. మన జాతకాన్ని మార్చుకునే ఎఫెక్ట్ మనలోనే ఉంది. దైవానికి సరెండర్ అవుతే ఆ భగవంతుడు మనకు సర్వకాల సర్వావస్థలైందు. ఒకటి ఆలోచించండి, దేవుడు వీక్ అవుతున్నాడు, ఆయనకు ఆకలి దప్పులు ఉంటాయి. తిరుమలలో ఎన్ని ప్రసాదాలు పెడుతున్నారు, ఎన్ని పూటలు పెడుతున్నారు, చాలా టైమింగ్స్ పెడతారు. ఆయనకి బ్రేక్స్ ఫుడ్ వెళ్తుంది. తింటాడు దేవుడు. ఈ మూర్ఖపు వాదనలు వద్దు. తింటాడు, హవిస్సు లాగిస్తాడు ఆయన. హోమం చేసినప్పుడు ఏమవుతుంది? జపం చేసి హోమం చేసినప్పుడు ఆ హోమం గుండంలో వేసే ప్రసాదం, పరమాన్నం, నైవేద్యం, వడలు ఇవన్నీ వేసేస్తాం. ఇప్పుడు ఏదో మీకు పండ్లు వేసి చేస్తున్నారు హోమం చాలామంది. కాదు, పరమాన్నము, వడలు, పులిహోర ఖచ్చితంగా పట్టుకెళ్ళాల్సిందే హోమానికి. ఇవి తీసుకెళ్ళి ఆ పూజ అయ్యాక మధ్యలో ఆయన స్వాహ అన్నప్పుడు ఈ పదార్థాలు కూడా వేయాలి. వేసినప్పుడే ఆ యొక్క హోమం పర్ఫెక్ట్గా మనం చేసిన వాళ్ళం అవుతాం. మీరు ఎంత దూరాన్ని ఉన్నా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, మీకు వీడియోలో పంపిస్తాం. మేము చక్కగా ప్రసాదాలతో వేసి చేయించామో లేదో మీరే చెక్ చేసుకోగలరు. స్వస్తి.